హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నా వీడియో వచ్చేసి ఇవాళ బాలల దినోత్సవం కదండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరికీ. ఈరోజు డాన్ బాస్కో స్టేట్లో వచ్చేసి ఎల్కేజీ యూకేజీ పిల్లలందరికీ కూడా ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారండి. పిల్లలు ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూడ్డానికి ఆ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో అబ్బా చూడ్డానికి ఉన్నారండి. ఎంత అందంగా ఎంత క్యూట్గా ఉన్నారంటే పిల్లలు బుట్టగా ఉండేసుకొని, ఆడపిల్లలు అయితే ఆ హెయిర్ బ్యాండ్స్ పెట్టి క్రౌన్స్ పెట్టి అబ్బా చూడ్డానికైతే రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. అసలు ఆ వీడియో తీసినంతసేపు అయితే నాకు ఎంత ముచ్చటగా ఉన్నారో పిల్లలందరూ. అబ్బా ఎంత బాగుందనిపించింది నాకైతే చూడడానికి. నిజంగా మాటలో చెప్పలేమండి, అంత బాగుంది. అక్కడ పీటీ మేడం ఉన్నారు కదా, ఆవిడ డ్రమ్ సౌండ్ వేసిన ప్రతిసారి వీళ్ళు ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉన్నారనమాట. ఆ డ్రమ్ ఒక సౌండ్కి లెఫ్ట్ అండ్ రైట్ వాటికి చేస్తూ ఉన్నారు పిల్లలు, ఎల్కేజీ పిల్లలు. ఓ ఎగిరేయడం కాకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంది పిల్లల పర్ఫార్మెన్స్ అయితే చూడడానికి. ఇది గుంటుపల్లి డాన్ బాస్కో స్కూల్ అండి. ఇందులో ఎల్కేజీలో మా పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు వచ్చేసి యూకేజీ పిల్లలు. అటువైపుకు ఉన్నారు చిన్నపిల్లలు. ఇంకా ఆ సైడ్కి ఉన్న పిల్లలందరూ కూడా ఎల్కేజీ పిల్లలు అనమాట. ఈ సైడ్ వైపుకున్న వాళ్ళందరూ కూడా పిల్లలు అటు రైట్ సైడ్కి ఉన్నారు కదా, ఇప్పుడు నేను చూపించాను. అటువైపు ఉన్న పిల్లలందరూ కూడా ఎల్కేజీ పిల్లలు, ఇటువైపు ఉన్న పిల్లలందరూ కూడా యూకేజీ పిల్లలు అనమాట. కానీ ఓవరాల్గా ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ప్రోగ్రామ్ ఇంకా జరుగుతూనే ఉంది. నేనైతే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంకా నాకు చిన్నోడికి జ్వరంగా ఉంది, రాత్రి నుంచి జలుబు దగ్గు అనమాట. అయినా బాబు డ్యాన్స్లో ఉన్నాడు కదా, మళ్ళీ వాడిని ఎందుకు డిసప్పాయింట్ చేయాలని చెప్పేసి తీసుకొని వచ్చాము. అప్పటికి రాత్రి 10:30 వరకు ఆ వైట్ ప్యాంటు వైట్ షర్ట్ కోసం అయితే తిరగని షాప్ లేదండి. దాదాపు ఇంకా మేమైతే ఒక 50 షాపులు తిరుగుంటాము వైట్ ప్యాంటుకు వైట్ షర్ట్ కోసం. ఎక్కడికి వెళ్ళినా లేవు లేవు అన్న మాట అనమాట. ఇంకా ఫైనల్గా ఒక దగ్గర అయితే దొరికినాయి. అవి అంత పర్ఫెక్ట్గా వైట్ అయితే కాదులే, కానీ అంటే వైట్ ప్యాంట్ మీద కొంచెం అక్కడక్కడ రెడ్ నేమ్స్తో రాసి ఉన్నాయి. అయితే ఇందులో ఇంకా మా వాళ్ళ లైన్లో వెనుకున్నా పర్లేదు అనుకొని నేనైతే తీసుకున్నాను. ఇంకా తప్పదు కదా, ట్రై చేసాము చాలా చోట్ల. ఏంటండి ఇంతమంది వస్తున్నారు ఈరోజు వైట్ ప్యాంట్ కోసం అంటున్నారు చాలా షాపుల్లో అయితే. అయినా సరే కష్టపడ్డాము, ఇంకా తప్పలేదు, దొరికిన వరకు తీసుకొని ఇక మా వాడిని అయితే సాటిస్ఫై చేయాలి కదా, డ్యాన్స్లో ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంకా నేనైతే తీసుకున్నాను. బాబోయ్ అనిపించేసింది. చాలామంది అయితే ఇంకా క్రిస్మస్ రాలేదు కదండి, క్రిస్మస్ టైంలో అయితేనే వైట్ వస్తాయి అది ఇదని చెప్పారు. అయినా తప్పదు, ఇంకా తిరిగాము. అయితే ఇంకా ఎక్కడో చోట ఒక ఓల్డ్ స్టాక్ అన్నా ఉంటేగా అవి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారన్న ఉద్దేశంతో అయితే తిరిగేసామన్నమాట. అప్పటికే ఇగో ఇంతమంది పిల్లల కోసం పేరెంట్స్ తిరిగి కొనేస్తారు కదా, సో మేమే లాస్ట్ అనమాట ఇంకా ఎతకడము. ఇంకా అయితే మళ్ళీ మా పాపకి వైట్ బ్యాంగిల్స్ వైట్ పెరల్ సెట్తో సంబంధించి జ్యువెలరీ ఐటమ్ కావాల్సి వచ్చి ఆమె కోసం కూడా తిరిగాము రాత్రంతా. సో అలా తిరగడం వల్ల ఏమో చిన్నోడికైతే బాగా జలుబు దగ్గు వచ్చేసింది అనమాట. ఇంకా పొద్దున బాగా నీరసంగా కూడా ఉన్నాడు, జ్వరం వచ్చినట్టుగా. అయితే ఇందులో అని చెప్పేసి పాపం స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా వెళ్ళి మేడంకి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఇంత ఎండోనండి బాబు, నిజంగా పిల్లలు ఎంత ఓపికగా చేస్తున్నారో స్కూల్లో ఆ ఎండకి కూడా పిల్లలు. నిజంగా వాళ్ళ ఓపిక్కి హ్యాట్సప్ చెప్పొచ్చు. అంత బాగా చేశారు పిల్లలు. అంత ఎండండి బాబు, ఎల్లాడిపోతున్నాము, నించోలేము. అయినా సరే పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఓపికగా చేశారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు. చిన్నోడిని అయ్యో ఈ ఎండకి అని బాధపడ్డానే తప్ప అంతమంది పిల్లలు నా కొడుకు కూడా ఉన్నాడు అని హ్యాపీగా అనిపించింది. ఇంకా ఓవరాల్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే నాకు బాగా నచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ పిల్లలతో కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. ఇంకా బోల్డ్ అని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో. అయినా సరే నేనైతే ఇంకా చిన్నోడికి జ్వరంగా ఉంది కదా, ఇంకా ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్ళానమాట. ఇంకా వాడికి సిరప్లు అవి వేసేసి మేడం పర్మిషన్ అయితే తీసుకొని 2-3 ప్రోగ్రామ్స్ వరకు అయితే నిలబడ్డాను నేను. ఇంకా ఉండి వీడియోస్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా మేడం పర్మిషన్ తీసుకొని మళ్ళీ అందులో ఈవినింగ్ 3 కల్లా మా పాపను కూడా రెడీ చేసి మళ్ళీ సిబిఎస్ఈ స్కూల్లో ఈవినింగ్ స్కూల్ యాన్యువల్ డే చిల్డ్రన్స్ డే 2 సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసేది ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ పిల్లలు అనమాట. వీళ్ళందరూ కూడా చాలా బాగా సెలబ్రేషన్ అయితే జరుగుతుందండి. ఇంకా ఈవినింగ్ మా పాప ప్రోగ్రామ్ ఉంది కదా అన్న ఉద్దేశంతో నేనైతే మధ్యలోనే ఇంకా మేడంని పర్మిషన్ తీసుకొని వచ్చేసాను అనమాట. అదండి సంగతి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్.
ఇంకా ఈ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు చేసే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఈ వెనకమాల నించొని పిల్లలు బ్లాక్ లెగ్గిన్ పింక్ టాప్తో చేశారండి. అబ్బా, వాళ్ళని చూడడానికైతే ఎంత ముచ్చటగా ఉందో చూడడానికైతే. ఇంకా అంటే రెగ్యులర్గా యూనిఫామ్ కదా ఈ పిల్లలు, ఆ పిల్లలు బాగా చేశారండి. పాపం ఈ ఎండలో కూడా కూర్చొని పిల్లలు అంత ఓపికగా చేస్తున్నారంటే సూపర్ కదా. చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే వాళ్ళు చూడడానికి ఆ పింక్ బ్లూ కాంబినేషన్లో ఆ బ్లాక్ వేసి అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఇంకా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. సో ఇలా అయితే మా పిల్లల చిల్డ్రన్స్ డే కాంపిటీషన్స్, చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగినాయండి. ఈ విధంగా జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ చూసి మీరు ఆనందించేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈవినింగ్ మా పాప ప్రోగ్రామ్ కూడా ఉందండి. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అయితే మా పాపకు కూడా ఇచ్చేసేయండి. మా పాప కూడా చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేయాలని, మా పాప కూడా 2 పాటల్లో ఉంది. తన డ్యాన్స్ కూడా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.